హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి చాలా పెద్ద చేంజ్ అయితే వచ్చింది ప్యాటర్న్లో. దాని గురించి మాట్లాడుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ హై పాయింట్స్ ఇచ్చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఏంటంటే బేసిక్గా ఒక అఫీషియల్ లెటర్ అయితే వచ్చింది. ఏంటి ఆ లెటర్ అన్నది చూస్తే ఇది జనరల్ మేనేజర్స్కి అయితే జనరల్ మేనేజర్స్కి చైర్పర్సన్కి రాయటం జరిగింది. ఓకే, ఎవరి నుంచి? ఆర్ఆర్బీకి సంబంధించిన డైరెక్టర్ నుంచి. ఓకే, ఏం చెప్తున్నారు? అడాప్షన్ ఆఫ్ ప్రొసీజర్ బై ఆర్ఆర్బీస్ ఫర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పీస్. ప్రొసీజర్లో మార్పుల గురించి, అది కూడా ముఖ్యంగా యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మీరు సిబిఏటి ఏఎల్పీకి సంబంధించి థర్డ్ టైర్ ఏదైతే మనకి సిబిటి 1 సిబిటి 2లో మళ్ళీ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది కదా, అవి అయిపోయిన తర్వాత జరిగే సిబిఐటి గురించి చెప్తున్నారు. సో పాత దాని ప్రకారం సిబిఐటిలో ఏముంటుంది? 70% వెయిటేజ్ ఏమో మనకి పార్ట్ ఏ నుంచి, సిబిటి 2లో పార్ట్ ఏ ఉంటుంది, అలాగే పార్ట్ బి ఉంటుంది కదా. సో పార్ట్ బి అన్నది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ అయితే. ఓకే, అండ్ అలాగే పార్ట్ ఏ నుంచి ఒక 70% తీసుకుంటారు, అలాగే సిబిఐటి నుంచి ఒక 30% తీసుకుని టోటల్ మెరిట్ అన్నది ఇస్తారు కదా. ఇది ఇప్పటిదాకా జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో మార్పులు చేయమని మనకి పంపించారన్నమాట. ఇన్ దిస్ రిగార్డ్ కాంపిటెంట్ అథారిటీస్ హ్యాస్ డిసైడెడ్, ఓకే డిసైడ్ అయిపోయారంట, దట్ 50-50 వెయిటేజ్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి టెక్నికల్ టెస్ట్. టెక్నికల్ టెస్ట్ అంటే మళ్ళీ పార్ట్ బి ఏమో అని కంగారు పడద్దు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. పార్ట్ ఏ ఓన్లీ అంటే ఆల్రెడీ ఉన్న పార్ట్ ఏ నుంచి 70% తీసుకుంటున్నారు కదా, 70 తీసుకోకుండా ఓన్లీ 50% అందులోంచి తీసుకుని ఈ సిబిఐటి నుంచి 30% తీసుకుంటున్నారు కదా, దాన్ని పెంచారు అనమాట. ఓకే, 50% చేశారు. ఓకే, అండ్ సిబిఐటి రెస్పెక్టివ్లీ షుడ్ బి అడాప్టెడ్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఏఎల్పి. ఓకే, ఏఎల్పీలకి ఇక మీదట పార్ట్ ఏ నుంచి 50% అండ్ తర్వాత సిబిఐటి నుంచి 50%. ఓకే, సో ఇలాగైతే వెయిటేజ్ అన్నది తీసుకుంటారు అనమాట. అది కూడా ఏ నోటిఫికేషన్లకి? 2025లో వచ్చింది కదా సిఎన్ నోటిఫికేషన్, అంతకంటే ముందు వాటికి తీసుకోరు. 2026లో మనకి సిఎన్ 01 వచ్చింది కదా, అక్కడి నుంచి. ఓకే, సో ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ సిఎన్ 01 2026లో వచ్చిన నోటిఫికేషను, దాని తర్వాత వచ్చే నోటిఫికేషన్స్కి ఈ ఎగ్జిస్టింగ్ రేషియో ప్లేస్లో 70:30 ప్లేస్లో 50:50 తీసుకోబోతున్నారు అనమాట. ఓకే, అండ్ దీని మీద మీకు మళ్ళీ ఫర్దర్గా ఆర్ఆర్బీ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఒకవేళ దీన్ని 100% మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మనకి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారు. బట్ ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రకారం వచ్చిన నోటీస్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మరి దీనివల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే, మీరు ప్రిపరేషన్లో అయితే ఇంపాక్ట్ ఏమి ఉంటుంది, ఎందుకంటే సిలబస్లో ఏ చేంజ్ లేదు. అంటే ఇంతకుముందు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అలాగే ప్రిపేర్ అవటమే. ఇంతకుముందు ఇది 30% కదా అని మీరు ప్రిపరేషన్ ఏం తక్కువ చేయటం, ఇది 70% కదా అని ఎక్కువ చేయటం ఏం చేయరు కదా. ఇది సిలబస్ చదువుకుంటారు, ఇది మొత్తం ప్రాక్టీస్ చేస్తారు, సేమ్ అదే విధంగా వెళ్తారు. ఇప్పుడు కూడా అంతే. కాకపోతే మీరు ఇక్కడ మోర్ కేర్ఫుల్, ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలని ట్రై చేస్తారు. ఓకే, 50% అంటే చాలా ఎక్కువ కాబట్టి ఇంకొంచెం ప్యానిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవేంటి బేసిక్గా మనకి సైకోమెట్రీ టెస్ట్లో జరిగేది చాలా సెకండ్స్లో మీరు పెట్టే క్వశ్చన్స్ లాగా ఉంటాయి. అంటే తర్వాత మైండ్ మీ ఫుల్ ఫోకస్ని, మీ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేస్తాయి కాబట్టి వాటి మీద ఇంకా బాగా రావాలి. అంటే ఒక బ్రాటరీ టెస్ట్ 35 మార్క్స్కి ఉంటే, ఇంతకుముందు మీరు ఒక 30 వచ్చినా కూడా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే, ఇప్పుడు దీనిలో కూడా 35కి 35 వస్తే నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నట్టు కొంతమంది ఆలోచించే ఛాన్స్ ఉంది. దానివల్ల కొంత వర్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరేం చేస్తారంటే అట్లా వర్రీ ఏమవద్దు. సో ఫస్ట్ థింగ్, మీరు దేనికి ప్రిపేర్ అవుతుందో 100% ప్రిపేర్ అవుతారు కాబట్టి, సో అది 50% ఇందులోంచి ఇచ్చి 50% అందులోంచి ఇచ్చినా లేదు, 70-30 ఇచ్చినా ప్రాబ్లం ఏం లేదు. ఎలా ఇచ్చినా మీరు 100% ఇవ్వడానికి ట్రై చేయండి, సో ప్రాబ్లం ఉండదు. అండ్ మనం ఆల్రెడీ ఈ సిబిఐటి గురించి క్లియర్గా మనం ఎప్పటి నుంచో ఓన్లీ తెలుగులో మనదే ఫస్ట్ ఛానల్ అండ్ ఇప్పటికీ ఉన్న ఛానల్ అనమాట. దీని మీద సిబిఐటి మీద క్లాసెస్ చేస్తుంది. సో మీకు అక్కడ ఎలాగో ఫ్రీగా యూట్యూబ్లో మన ఛానల్లోనే దొరుకుతుంది, దీనికి సంబంధించి ప్రాబ్లం లేదు. అండ్ ఇవి కూడా మనం ఫుల్ కోర్స్ అన్నది ఇస్తున్నాం ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి. సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. పెద్దగా చేంజెస్ ఏం లేదు, జస్ట్ ప్యాటర్న్లో చేంజ్ అంతే. మీ ప్రిపరేషన్లో చేంజ్ లేదు, ఎందుకంటే
సిలబస్ అయితే ఏం మారట్లేదు. ఓకేనా? సో పీస్ఫుల్గా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. లేదు మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వేరే ఒపీనియన్ ఉంది, దీని మీద మీ ఒపీనియన్ చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది మనకు కూడా తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే రైల్వే ఎగ్జామ్స్కి మన దగ్గర బెస్ట్ కోర్సెస్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫెటర్ సంబంధించిన ట్రేడ్ ఇలా విడివిడిగా దొరుకుతుంది. లేదు గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, లేకపోతే ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు బెస్ట్ కోర్సెస్ అయితే దొరుకుతాయి. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా కూపన్ కోడ్ SARAN అని ఇవ్వండి. సో అలా ఇవ్వాలంటే ఫస్ట్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. అందులో ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీకు దొరికితే ఉపయోగపడుతుంది. అండ్ ఇలాంటి నామినల్ ప్రైస్లో బెస్ట్ కోర్సెస్ కూడా దొరుకుతాయి. సబ్జెక్ట్ వైజ్ లైక్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లేదు మ్యాథ్స్, రీజనింగ్, ఏది కావాలంటే అది మీకు దొరుకుతుంది. అండ్ ఏఎల్పి ఫుల్ కోర్స్ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ సెరన్ కూపన్ కోడ్ ఇస్తే 10% డిస్కౌంట్ కూడా దొరుకుద్ది. అండ్ ది బెస్ట్ క్లాసెస్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది. అలాగే మన టీమ్ ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ ఉంటే, మీరు తెలుసుకోవాలి జెన్యున్ అప్డేట్స్ అనుకున్నప్పుడు, మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇక్కడ ఇన్ఫామ్ చేస్తాను. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అది ఇస్తాను. ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేద్దాం. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్తో పాటు క్లాసెస్ చేస్తూ ఉంటాం. అలాగే మీకు గైడెన్స్ వీడియోస్, కట్ ఆఫ్స్, ఇవన్నీ మొత్తం డీటెయిల్గా వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట రైల్వేకి సంబంధించి, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మీకు ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టిన వెంటనే వస్తాయి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ చేసాం. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ దాంతోపాటు గ్రూప్ డి కేసు ఏమైంది అది కూడా చూడని వాళ్ళు అయితే కంప్లీట్గా ఆ 2 వీడియోస్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.